హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సండే రోజు బ్లాగ్ అండి ఇదైతే. నేనైతే సండే రోజు ఏం చేశాను అన్నీ చూపిస్తాను. అంటే నిన్న పిల్లలకి ఏంటంటే లాస్ట్ సండే కదా, ఇక వాళ్ళు స్కూల్కి వెళ్తారు 11th నుంచి. రేపు 9th నుంచే వెళ్ళాలి, కానీ నేనే 11th నుంచి పంపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ సండే రోజు అయితే పిల్లలు మంచిగా తింటారన్న ఆలోచనతోనైతే వాళ్ళ కోసం ఈరోజైతే బగారా రైస్ చేద్దామని అయితే చికెన్ అయితే లెగ్ పీసులు అయితే కొట్టించాను. బగారా రైస్ చేద్దాం అనుకున్నాను. అసలుకైతే నేను అనుకుంది ఏంటంటే బిర్యానీ చేద్దాము అనుకున్నాను. ఇక మా ఆడపడుచు వాళ్ళ ఆయనేమో ఉత్తరప్రదేశ్ వెళ్తాడు, అంటే ఆర్మీ జాబ్ చేస్తూ ఉంటాడు, అక్కడికైతే వెళ్తుండు. దానివల్ల నేను పెందలాడి రైస్ చేయటం అయితే జరిగింది. లేకపోతే బిర్యానీయే చేద్దాం అనుకున్నాను. మనం ఏదో అనుకుంటాం కానీ అదేం జరగాలో అదే జరిగిద్దండి. మన విషయాలలో కూడా అంతే. మనం ఏదైనా అనుకున్నామంటే దానికన్నా దేవుడి చిత్తం ఎట్లా ఉంటుందో అదే జరిగింది, కానీ మనం అనుకున్నది అయితే ఏది జరగదు. ఇక నేనైతే మార్నింగ్ అయితే బిర్యానీ చేద్దామని అనుకుని బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక ముందైతే మార్నింగ్ టైంలోనే గిన్నెలు అయితే బయట వేసి గిన్నెలు అయితే రుద్దుతున్నాను. ఈరోజు నేను లేచేసరికి ఇక అత్తయ్య లేచి బయట వాకిలి ఊడ్చి చల్లేసింది. నేనేమో లేచి ఊడ్చి చల్లి ముగ్గేస్తాను. ఇక అత్తయ్య అయితే మామూలుగా చల్లేసింది. సండే రోజు అంటే మేము కూడా చర్చికి వెళ్తాము కదా, ఇక అందుకే తొందరగా ఈ పని చూసుకోవాలి, మా ఆడపడుచు వాళ్ళు ఆయన వెళ్తుండు అటు చూసుకోవాలి అని దబదబ అయితే పనులు అయితే చేసుకుంటున్నాను. స్పీడ్గా అయితే బొచ్చలన్నీ అయితే రుద్దేశాను కూడా. ఇక మేము ఎక్కువ ఈ బాటిల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. స్టీల్ బాటిల్స్ ఏమో పిల్లల స్కూల్ అప్పుడు యూజ్ చేస్తాను. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బాటిల్ 2 లీటర్ల బాటిల్ అయితే ఇంట్లో ఉంటే వాటిలల్లే నేను శుభ్రంగా కడిగేసి పిల్లలకైతే నీళ్ళు పెడుతూ ఉంటాను. మనం ఎప్పుడైనా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకే నేను వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మంచిగా స్టీల్ బాటిల్స్ అయితే తీసుకుంటాను. ఇక గిన్నెలన్నీ అయితే రుద్దేశాను. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆ టబ్బుడైతే రోజు నేను ఖచ్చితంగా ఆ టబ్బుడికి ఎక్కువే నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా రుద్ది కడిగేస్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక పొయ్యి కాడికి అయితే వచ్చేసానండి. దవదవ వంట చేసుకోవాలి. ముందైతే పిల్లలకి టిఫిన్ చేయాలి, తర్వాత రైస్ వండటం అయితే చేయాలి. పిల్లల కోసం అయితే టిఫిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. శుభ్రంగా అయితే తూడ్చేసాను. పొయ్యి కాడ మొత్తం అయితే క్లీన్ చేసి అన్నీ సదిరేస్తున్నాను. నేను వంట చేసినప్పుడైతే కొద్దిగా నీట్గా పెట్టుకుంటాను, కానీ ఎప్పుడో ఒకసారి అత్తయ్య చేసిందనుకో ఆ టైంలోనే అన్ని కిందికి వస్తూ ఉంటే మళ్ళీ అవన్నీ నేనే సదురుకొని నీట్గా అయితే పెడుతూ ఉంటాను. నేనైతే అవన్నీ సదిరేసి మార్నింగ్ అయితే ఇదంతా తూడ్చి పొయ్యి కాడ మొత్తం సదిరేసి అట్లకైతే దోశలు వేద్దామని అయితే దోశ పిండి అయితే తీసాను. మేమైతే దీంతో ఇగో చూసారు కదా, ఈ పెద్ద క్యాండ్ అయితే ఎప్పుడు పట్టిస్తూ ఉంటాను. నాకు ఎప్పుడైతే అవసరం అయిద్దో ఒకరోజు ఇడిసి ఒకరోజు అయితే దోశలు వేస్తా, ఒకరోజు ఇడ్లీ వేస్తా, ఒకరోజు దోశ వేస్తా. ఒక్కోసారి అయితే చపాతీ ఉంటే చపాతీ పిండి ఉంటే ఒకవేళ అది కూడా చేస్తూ ఉంటాను, పూరీలు అట్లా. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే డైలీ ఏదో ఒక టిఫిన్ చేస్తాను, కానీ ఇప్పుడైతే నార్మల్గా అయితే ఇవే ఎక్కువ చేస్తూ ఉన్నాను. ఈరోజైతే జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ అన్నీ వేసి కలుపుతున్నాను. రోజు జీలకర్ర వేస్తాను, ఈరోజు కరివేపాకు కూడా అత్తయ్య కరివేపాకు జీలకర్ర 2 వేయి బాగుంటుంది టేస్ట్ అంది. ఇక అందుకే నేను ఆమె కోసం అయితే ఈరోజు జీలకర్ర కరివేపాకు వేసి మంచిగా కలిపేస్తున్నాను. మా బావ అయితే వచ్చి సండే కదా బాగా వెళ్తుండు కదా, నువ్వు మంచిగా తొందరగా ప్రిపేర్ చేయి, మళ్ళీ బావకి లోటు లేకపోని చూసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఆడపడుచులైనా మనకి ఆడపడుచులు ఇంటికి వచ్చారంటే తర్వాత మనమైతే అల్లుడు అయినా ఇంటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఇచ్చే మర్యాదలు వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వాలండి. వాళ్ళకి ఇచ్చే మర్యాదలు ఇవ్వకపోతే మనము ఎట్లా బాధపడతామో వాళ్ళు కూడా, మా ఆడపడుచులు కూడా అంతే బాధపడాల్సి వచ్చింది. ఎందుకంటే మీ అమ్మ వాళ్ళు ఎట్లా చూశారు, చూడలేదు సరే, అట్లా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏదో కోపతేపాన్ని ఏదైనా చిన్న గొడవ జరిగినా అంటూ ఉంటారు. అలాంటి అసలు వాళ్ళకి రాకోకుండా ఉండాలంటే మనం ఆడబిడ్డల్ని చాలా బాగా చూసుకోవాలి. ఎప్పుడు వచ్చినా కానీ మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారన్నా కానీ వాళ్ళని కూడా చూసుకోవాలి. ఒక లోటు లేకుండా మనల్ని చూసుకుంటే మనల్ని జీవితాంతం గుర్తుంచుకోను. అదే మనం ఏదైనా లోటు చూపించామంటే అదే లోటు మనకి ప్రతి క్షణం వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి తప్పు అయితే అస్సలు జరగొద్దు. వాళ్ళకి పెట్టే విషయంలోనైనా, వాళ్ళకి బట్టలు పెట్టే విషయంలోనైనా, వంట విషయం ఏదైనా కానీ వాళ్ళని చూసే విధానంలో కరెక్ట్గా మనం చూసుకున్నామంటే
వాళ్ళు కూడా మనకి మర్యాద చాలా ఇస్తారు. ఇప్పుడు వదిన ఆడబిడ్డలైనా కానీ అంతే ఉండాలి. వాళ్ళకి మనం ఎంత మర్యాద ఇస్తే వాళ్ళు మనకు అంత మర్యాద ఇస్తారు. మనం మర్యాద ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కూడా మర్యాద ఇయ్యరు. అందుకే మనం ఏం చేయాలంటే, నేనైతే ఎక్కడికి వెళ్ళినా మా వదినైనా ఎవరైనా కానీ నేను మా ఆడపడుచులైనా చాలా బాగా చూసుకుంటాను. నా అలవాటు ఏంటంటే, నేను ఎవరి దగ్గర అయినా కానీ మంచిగానే ఉంటాను. అంటే వీడియోలోనే ఉంటాను అని అయితే మీరు అనుకోబాకండి. నార్మల్గా కూడా నేను అందరితో కలిసిపోతా, మంచిగా మాట్లాడుతూ ఉంటా. వాళ్ళు ఏదైనా అన్నా కానీ ఒక్కోసారి పట్టించుకొని కూడా వదిలేస్తూ ఉంటాను. సరేలే వాళ్ళు ఎప్పటికన్నా తెలుసుకుంటారులే అన్న ఆలోచనతోనే ఉంటాను. కానీ వాటి గురించి పట్టించుకొని గట్టిగా అడగటం, తగాదా చేయటం అది మన అలవాటే లేదు అసలు మనకి. అట్లా నేను ఎప్పుడు ఎట్లా ఉండాలో అట్లా ఖచ్చితంగా నడుచుకుంటూ ఉంటాను. ఎవరి పట్ల ఎట్లా నడుచుకోవాలో అలా నడుచుకుంటూ ఉంటాను. ఇక్కడైతే దోశలు అయితే దవదవైతే చాయ్ అయితే చేసి బావకి ఇచ్చాను. ఇందాకైతే చాయ్ చేసి ఇవ్వని అడిగిండు, అందుకే చాయ్ చేసి అయితే ఇచ్చాను. ఇప్పుడైతే దోశలు అయితే చూస్తున్నా, దోశలు అయితే వేస్తున్నా. రోజు వేసి అలవాటు అయిపోయింది. ఈరోజు నేను క్యారెట్ వేద్దాం అనుకున్నాను తురిమి, కానీ నేనేమో మళ్ళీ రైస్లోకి కావాలన్న ఆలోచించి ఇక క్యారెట్ అయితే వేయలేదు. క్యారెట్ దోశ అయితే చేద్దామని అయితే అనుకున్నాను. మళ్ళీ అది వేస్తే ఇటు చాలిద్దో లేదో అన్న ఆలోచనతోనే అయితే ఇక నేను వేయకోకొని అయితే ఉన్నాను. లేకపోతే ఖచ్చితంగా వేసేదాన్ని కూడా. ఇక్కడైతే దోశలు అయితే స్పీడ్గా అయితే దోశలు అయితే వేసి ఇస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇక ఈరోజు అయితే నేను బయటికి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను. సండే రోజు బ్లాగ్ ఇదంతా వీడియో ఎడిటింగ్ చేసి ఈరోజు ఇప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. పని అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నేనైతే ఈరోజు బయటికి వెళ్ళి పిల్లల కోసం అయితే వాళ్ళకి బుట్టలు, మళ్ళీ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్, బ్యాగులు అన్నీ కొనుక్కొద్దాము. పిల్లలకి టీషర్ట్స్, షార్ట్స్ అంటే వాళ్ళు రోజు ట్యూషన్కి వెళ్తారు కదా. టీషర్ట్లు, షార్ట్లు నీట్గా ఉంటే బాగుంటుంది కదా. ఇన్ని రోజులు అంటే హాలిడేస్ కదా, నార్మల్గా ఇంట్లో మామూలు బట్టలు వేసుకున్నారు. ఇక బయటికి వెళ్తే వాళ్ళకి మంచిగా ఉండాలి కాబట్టి ఈరోజు వెళ్ళి అన్నీ కొనుక్కొద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే నేను అన్నీ ముందే తెచ్చి పెట్టుకుంటాను. ఈరోజు తెచ్చితే రేపు ఎల్లుండిలో వాళ్ళు స్కూల్కి వెళ్తారు. ఎల్లుండు సండే కల్లా మంచిగా ప్రిపేర్ చేసి ఉంచి వాళ్ళని స్కూల్కి తోలాలని అయితే అనుకుంటున్నాను. ఈ తర్వాత రేపైతే బట్టలు, మంచిగా బ్యాగులు అవన్నీ అయితే ఉతికేసి పెడతాను. స్కూల్ డ్రెస్సులు కూడా ఉతకాలి. అవన్నీ ఉతికేసి కంపోర్ట్ పెట్టి కొద్దిగా మడతేసి వాళ్ళకి పెడితే నీట్గా ఉంటుంది కదా. స్కూల్కి వెళ్ళేలోపు నీట్గా ఫ్రెష్గా అనిపిస్తాయి. అట్లానే ఈరోజు బూట్లు అవన్నీ కూడా క్లీన్ చేయాలనుకుంటున్నాను. షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి టైం ఉంటే చేస్తాను, టైం లేకపోతే రేపన్నా కంపల్సరీగా చేస్తాను. చేయకొని అయితే ఉండను. ఇక ఆయిల్ ప్యాకెట్ అయితే కొత్తది అయితే తీసాను. ఆయిల్ ఖచ్చితంగా మాకైతే నెలకు ఒక 10 అయితే పట్టొచ్చండి. ఎక్కువే పడతాయి, ఎందుకంటే నేను టిఫిన్స్ చేస్తాను. ఒక్కోసారి ఎక్కువ కర్రీస్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తాను. పిల్లలకి కూడా ఏమన్నా స్వీట్స్ కావాలన్నా చేస్తూనే ప్రతి విషయంలో ఆయిల్ నాకు ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆయిల్ డబ్బా కొనుక్కొచ్చుకున్నాము అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఆయిల్ డబ్బా అయితే కొనుక్కొచ్చుకోవాలి. ఆయిల్ డబ్బా కొనుక్కొస్తే ఇంత ఇబ్బంది ఉండదు కదా. మళ్ళీ దాంట్లో ప్యాకెట్స్లలో నిజంగా చాలా తక్కువ వస్తుంది. ఈరోజు అయితే నేను పుట్నాల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పుట్నాల చట్నీ అంటే మీకు అందరికీ తెలుసా చెప్పండి, తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడైనా కానీ ఇడ్లీ చేస్తే ఒక్కోసారి అయితేనేమో పల్లీల చట్నీ చేస్తాను, ఒక్కోసారి అయితేనేమో ఎక్కువ శాతం పల్లీ చట్నీ చేస్తాను. ఎప్పుడో ఒకసారి అయితే పుట్నాల చట్నీ అయితే చేస్తాను. పుట్నాలు చారు చేస్తారు, అసలు ఎంత కమ్మగా ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కూడా అది ఎలా చేయాలో కూడా ఆ వీడియో కూడా నేనైతే చూపిస్తాను. కానీ పుట్నాలకి ఎప్పుడైనా ఎసరు ఎక్కువ పోసుకోవాలండి. ఊకనే ఇనికిపోయి దగ్గరికి అయ్యిద్ది. ఎసరు ఎక్కువ పోసి ఎసరు ఉండంగానే మనం బంద్ చేసుకోవాలి, ఎందుకంటే బిగుసకపోతూ ఉంటుంది. ఆ ఎసరు ఉండగానే టిఫిన్ రెడీగా ఉంచి దవదవా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేనైతే అన్నీ చేశాను. అల్లం మసాలా ఖచ్చితంగా ఉండాలి కదా. మసాలా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం ప్రిపేర్ చేయాలి కదా. కిచెన్లో ప్రతి విషయంలో నేనే అన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇక ఇక్కడైతే అటు సైడ్ ఏమో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను, ఇటు సైడ్ ఏమో మసాలా కోసం అయితే మంచిగా బిర్యానీ దినుసులు అన్నీ వేసాను, ధనియాలు వేసాను, దాల్చిన చెక్క అన్నీ వేసి కొంచెం వేయించుకొని పక్కన పెట్టేశాను. మిక్సీ పట్టేసుకోవాలి. అది మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే పిల్లలకి వాళ్ళకి ఎక్కువ ఎప్పుడైనా బిర్యానీ ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ఆనియన్స్ అడుగుతూ ఉంటాను. ముందైతే కర్రీలో చట్నీలో కర్రీలో కావాలి, మళ్ళీ అన్నం వండటానికి కావాలని కట్ చేసుకుంటున్నాను.
కొంచెం నాకు జలుబు చేసి నా వాయిస్ కరెక్ట్గా వస్తుందో రాలేదో తెలియదు. ఈ 2 రోజులకి కొద్దిగా మీరు ఏమనుకోకుండా వీడియో అయితే చూడండి, సపోర్ట్ చేయండి. జలుబు చేసి కొంచెం గొంతంతా నొప్పిలేసి అసలు చేత కావట్లేదు. వర్షాకాలం వచ్చిందంటే మనకి జలుబు స్టార్ట్ అయినట్టే. నేను వర్షంలో నిజంగా తలవలేదు, కానీ వాతావరణం చేంజ్ వల్ల ఏమో మొత్తం జలుబు చేసి గొంతంతా పచ్చి చేసి నొప్పులేస్తుంది. కషాయం చేసుకొని కూడా తాగాలి అనుకుంటున్నా, టైం ఏమో కుదరట్లేదు. ఒకదానం టౌట్ చేసుకుంటున్నాను కానీ నా పని నేను చేసుకోవడానికి అస్సలు కుదరట్లేదు. వేడి నీళ్ళను సాల్ట్ వేసుకొని అయితే తాగుతున్నాను కంపల్సరిగా. ఇప్పుడైతే బిర్యానీకి అయితే బగారా రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బిర్యానీ బాగా అలవాటు అయిపోయిందని బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బగారాకి కావాల్సిన అన్ని దినుసులు అయితే వేసాను. నేను ఎప్పుడైనా అవే కావాలి అనుకోను, ఇంట్లో ఉన్న వాటితోనే వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మేము మా ఇంట్లో ఎప్పుడైనా ఘాటు కూడా ఎక్కువ ఎవరు తినం, కూడా లైట్గా తింటాము. అందుకే ఏ దినుసులు వేసినా చాలా తక్కువ, 2, 3 తప్ప ఎక్కువ వేయను నేను. ఇక క్యారెట్ టమాటా అయితే కట్ చేసి మంచిగా మగ్గబెట్టుకున్నామని అయితే కలిపేస్తున్నాను. మనకి తాలింపు మంచిగా మగ్గిందంటే బిర్యానీ కలర్ కూడా చేంజ్ అయ్యింది, బాగుంటుంది. నేను కొత్తిమీర పుదీనా కూడా తాలింపులోనే వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది. మగ్గని తాలింపులోనే వేసేసి కలిపేసి మగ్గబెట్టాను. సాల్ట్ వేసుకొని కొద్దిగా మగ్గబెట్టాను. అవి మగ్గిన తర్వాత ఇంగాల మసాలా పొడి పట్టాను కదా, ఆ మసాలా కూడా కొంచెం అయితే వేసాను. మసాలా కూడా చాలా తక్కువ వేస్తాను, ఎక్కువ వేయను కూడా. పిల్లలు తినే పని కదా, మనం ఆలోచించి చేసుకోవాలి. అందుకే నేను ఇంకా ఒకసారి సాల్ట్ వేసాను, మళ్ళీ ఒకసారి చెక్ చేసి సాల్ట్ అయితే వేస్తున్నాను. మనకి సాల్ట్ చాలా పోతే చూసుకొని వేసుకోవాలి. అటు సైడ్ అయితే దోసకాయలు కర్రీ చేయడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తినటానికైతే ప్రిపేర్ చేస్తున్నా, ఇదేమో మధ్యాహ్నానికి తినడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడేమో పిల్లలు అన్నారు కదా, మమ్మీ ఇప్పుడు మార్నింగ్ అయితే బగారా తిన్నాము, చర్చికి వెళ్ళి వచ్చాక తింటాంలే చికెన్తో, ప్రశాంతంగా కూర్చొని సెల్ చూసుకుంటా తింటాము, టీవీ చూసుకుంటా అన్నారు. వాళ్ళ ఇష్టం ఎందుకు కాదనాలే అని నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఇక్కడైతే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా, చాలా బాగుంది, కలర్ఫుల్గా మంచిగా అవపడుతుంది అని. ఎప్పుడైనా తాలింపులోని టమాటాలు అవి మంచి మగ్గాయి అంటే చూడటానికి మంచిగా అవపడతాయండి. నేను అవి మగ్గబెట్టుకొని చేస్తాను ఎప్పుడు చేసినా కానీ, మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక పిల్లల కోసం అయితే ఇదైతే ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ అయితే బావైతే మార్నింగ్ 8కే తీసుకొచ్చారు. 8కి ఎందుకు తీసుకొచ్చానంటే చెప్పాను కదా, మా ఆడపడుచు వల్ల ఆయన ఊరికి వెళ్తుండే, తొందరగా ప్రిపేర్ చేయాలని. నేను ఇది చేసుకొని మళ్ళీ చర్చికి వెళ్ళాలి, పిల్లల్ని రెడీ చేసుకోవాలి, ఇంట్లో అంతా చూసుకోవాలి. ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మా అత్తయ్య కర్రీ చేసిందంటే కొద్దిగా డిఫరెంట్గా పాత స్టైల్లో చేస్తూ ఉంటుంది ఎప్పుడు చేసినా కానీ. తాలింపు అయితే మగ్గబెట్టుకుంటున్నాము. ఇక్కడ తాలింపు కొంచెం ఎప్పుడైనా మత్తయ్య చేసిందంటే మంచిగా మగ్గాలి, కొంచెం రెడ్ కలర్లో రావాలి ఆనియన్స్ అని చెప్పిద్ది. ఎందుకు అంటే వాళ్ళ కాలంలోని వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళు అంతే చేసేదంట. ఎప్పుడైనా చేసినప్పుడు నేను మగ్గబెట్టాలన్నా కానీ ఇట్లానే చేయి నువ్వు అని చెప్పిద్ది నాకు. అట్లా చేయటం వల్ల తాలింపు వల్లే టేస్ట్ ఎక్కువ వస్తుంది ఏ కర్రీ చేసినా అని చెప్పిద్ది. లెగ్ పీసులు కూడా తీసుకొచ్చిందని చెప్పాను కదా, అగో లెగ్ పీసులు కూడా శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసిన తర్వాత కర్రీ అయితే చేస్తాను. అసలైతే బిర్యానీ చేద్దామని చెప్పాను కదా, బిర్యానీ చేద్దాం అనుకున్నాను. ఇక నాకు కుదరక బిర్యానీ చేయకోకుండా కర్రీయే చేశాను. ఇక్కడైతే కారం ఉప్పు అన్నీ వేసిన తర్వాత కొంచెం కారం ఉప్పుతోని మగ్గబెట్టాము. ముక్కని మగ్గబెట్టిన తర్వాత టమాటాలు అయితే వేస్తున్నాము. మేము ఎప్పుడైనా టమాటా వేస్తాం, దోసకాయ వేస్తాము, తర్వాత గోంగూర కూడా వేసుకుంటాము. ఒక్కోసారి సుక్కకూర పాలకూర అంటారు కదా, అది కూడా వేస్తాను. ఇక్కడైతే ఇవి అయితే మంచిగా మగ్గిపోయాయి, చూస్తున్నారు కదా. కర్రీ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. కొంచెం ముక్క ఎక్కువ ఉడికినట్లయితే అనిపించింది నాకు. అన్నం అయితే అత్తయ్య అయితే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అత్తయ్య అయితే వేస్తుంది, చూస్తున్నారు, అన్నం అయితే పెడుతుంది. ఇక అందరం ఇక్కడే ఉన్నాం ఫ్యామిలీ అంతా. ఇక ఒకరి తర్వాత ఒకరు తిన్నాం అనుకున్నాము. ఇక అత్తయ్య ఏం చేసింది, అందరికీ పెట్టేస్తుంది. మేమేమో చర్చిలో అనుకోకుండా మా పాస్టర్ గారు వాళ్ళు అయితే వాళ్ళది మ్యారేజ్ డే అని వాళ్ళు పరమాన్నం వండారు. అక్కడ చర్చిలో తినొచ్చేసరికి ఇంటికాడ అన్నం తినాలనిపించలేదు. ఇక తర్వాత తిన్నాంలే అని ముందైతే మా ఆడపడుచుకి మా ఆయనకి మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఆయనకి ముగ్గురికి అయితే పెట్టేశాము. వాళ్ళైతే తింటున్నారు.
అనుకున్నాను, కానీ మేమైతే తర్వాత 3 4 తిన్నాంలే అనుకొని నేనైతే ఉన్నాను. దాంట్లో కూడా జలుబు చేసింది, ఆకలి కూడా ఎక్కువైతే అవ్వట్లేదు నాకు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి ఇక తర్వాత తిన్నాంలే అని అయితే ఆగాను. తినటానికి కూడా ఓపిక అయితే లేదు, నేను ఈ పని చేయటానికి కూడా ఓపిక లేదు. కానీ మన ఆడవాళ్ళకి ఓపిక ఉండాలండి, ఓపిక తెచ్చుకొనైనా మన ఫ్యామిలీ. ఓకే అండి, ఇక్కడ వరకు అయితే వీడియో అయిపోయింది. బాయ్.